హలో ఆల్, మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. ఎట్టకేలకు చివరికి స్వామికి బట్టలు మార్చాను, ఆంజనేయ స్వామికి. ఇంకా పైకండువా వేయలేదు. ఇలా బొప్పకాయలు తెస్తే అక్కడ పెట్టాను ఎదురుగా, ఆయన ఎదురుగా. పైకండువా వేస్తే పిన్నులు పెట్టాలి గట్టిగా. వేద్దామని కాయలు ఎందుకనో సమ్మర్ మూలాన, ఎండాకాలం మూలాన బాగా కాయలు అలా ఘాట్లు ఘాట్లుగా అలా ఉంటున్నాయి, తొందరగా పండిపోతున్నాయి. విపరీతమైన ఎండలు, మనుషులమే వేలాడి పడిపోతున్నారు. ఇంకా కాయలు ఏముంది పాపం. అదిగో కండువా కూడా వేసేసి గట్టిగా పిన్నులు పెట్టేస్తే కదలదు ఆయనకి. జొన్న రవ్వతో కిచిడి చేద్దామని స్టార్ట్ చేస్తాను ఈరోజు. జొన్నలు చాలా మంచిది, మనకి బియ్యం కంటే కూడా జొన్నలతో చేసుకుంటే పొంగల్ చాలా మంచిది. బియ్యంలో కాప్స్ ఉంటాయి కదా, జొన్నలు చాలా హెల్తీ, హై క్యాలరీస్ ఉంటాయి, ఆకలేదు, తొందరగా డైజెషన్ అయిపోయి తొందరగా షుగర్ పెరిగిపోయే అవకాశం తక్కువ జొన్న రవ్వతో. జొన్న రవ్వ గ్లాస్ తీసుకున్నాను. జొన్న రవ్వ గ్లాస్ తీసుకుంటే పెసరపప్పు కూడా గ్లాస్ తీసుకోవాలి. ఇది ఒక గంట ముందు శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి. జొన్న రవ్వ నానపెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత గ్లాస్ పెసరపప్పు, గ్లాస్ జొన్న రవ్వకి గ్లాస్ పెసరపప్పు. ఇది కూడా అంతే శుభ్రంగా కడిగి ఇది ఒక అరగంట నానితే సరిపోతుంది. ఏదైనా కూడా, ఏ పప్పులైనా కూడా, ఇడ్లీలకు పోసుకున్న, దోశలకు పోసుకున్న ముందు కడిగి నానపెట్టుకుంటే దాంట్లో పోషకాలు పోకుండా ఉంటాయి. ముందు ఆ పాటిని నానపెట్టేసి తర్వాత అవి కడిగితే వాటిలో సారం అంతా ఏం ఉండదు. రుబ్బేటప్పుడు శుభ్రంగా కడుక్కుందాంలే అనుకోవద్దు. ముందే కడిగి నానపెట్టుకుంటే ఆ నీళ్ళు ఆ పాటిని వాడుకుంటే మంచిది. ఇదిగో ఇప్పుడు తర్వాత 4 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. గ్లాసు జొన్న రవ్వ, గ్లాసు పెసరపప్పు కదా, దానికి 4 గ్లాసులు. మిరియాలు కొంచెం దంచితే ఎలా బాగుంటుంది, లేకపోతే మిరియంగా ఉంటే ఏరేసి పక్కన పెట్టేస్తారు ఇంట్లో అందరూ అని చెప్పి కొంచెం దంచుతున్నాను. ఇది మిరియాలు అప్పుడప్పుడే కదా, మనం అన్నిట్లో వేసుకోం కదా. మిరియాలు చాలా మంచిది తింటే, అందుకని దంచేస్తామనుకోండి ఆ పొడి దాంట్లో సారం దిగి పొంగల్లో బాగుంటుంది. లేకపోతే మిరియాల పాటిని వేసామంటే మొత్తం ఏరేసి పక్కన పెట్టేస్తారు. కొన్నిట్లోనే వేసుకుంటాం కదా మనం మిరియాలు, అందుకని అలా వాడుకోవాలి. తర్వాత జీలకర్ర నేను దంచక్కర్లేదు, ఇది కలిసిపోతుంది కదా అన్నంలో ఎలా అయినా ఉడికి, అందుకని దీన్ని నేను దంచక్కర్లేదు. ఇది ఆ పాటిని వేస్తే సరిపోతుంది నీళ్ళల్లో, మరిగే నీళ్ళల్లో. 4 గ్లాసుల నీళ్ళు మరుగుతూ ఉండగా మిరియాల పొడి, జీలకర్ర, పసుపు, ఉప్పు, దంచనే అక్కర్లా, ఉన్న మిరియాలు మిక్సీలో తిప్పినా సరిపోతుంది. ఇప్పుడు ఆ రవ్వ పెసరపప్పుల్లో ఉన్న నీళ్ళతో సహా పోసేయాలి దాంట్లో. గ్లాస్ పోసి అట్టు పెట్టాను. ఒక్కో దాంట్లో గ్లాస్ రవ్వకి గ్లాసు నీళ్ళు పోసాను, గ్లాస్ పెసరపప్పుకి. అంటే ఇప్పుడు మొత్తం ఒక్కో గ్లాసుకి 3 గ్లాసులు నీళ్ళు పోసినట్టు మొత్తం 6 గ్లాసులు నీళ్ళు అయ్యి. ఇంకా పడతాయి నీళ్ళు. పొంగల్ అనేది కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. ఇది పోసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి పొంగలే. ఆ పాటిని అంటే కుక్కర్ మూత పెట్టేయకూడదు. ఎప్పుడు కూడా కుక్కర్ మూత కొంచెం ఉడికిన తర్వాత పెట్టుకుంటే మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పప్పులో ఎన్ని గ్యాస్ వస్తుందని చాలామంది పప్పు తింటాం మానేస్తున్నారు, ప్రోటీన్ మంచిది కదా. కుక్కర్ బాగా 3-4 విజిల్స్ వచ్చేటట్టు ఉడకపెట్టాలి. తర్వాత ఆరిన తర్వాత తీసి ఉండలేమన్నా చితుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు తిరగమూత వేసుకోవాలి. ఇంకా మళ్ళీ మరిగే నీళ్ళు ఇంకో 2 గ్లాసులు పోసాను. దీంట్లో పడతాయి మొత్తం ఒక్కోదానికి 4 గ్లాసులు నీళ్ళు పడతాయి పొంగల్కి. పలసగా ఉంటేనే బాగుంటుంది, వేడివేడిగా తింటే బాగుంటుందని మళ్ళీ తినే ముందు మళ్ళీ 2 గ్లాసులు నీళ్ళు పోసాను. ఈ పొంగల్కి ఎప్పుడు కూడా తిరగమూత నేతితోనే వేసుకోవాలి, నూనెతో పనికిరాదు, నూనెతో బాగుండదు. కొంచెం వేసుకున్నా నేతితోనే వేసుకోండి. కొబ్బరి ముక్కలు బాగా ఎక్కువ చేతి నిండా వేసాను, కొబ్బరికాయ మొత్తం వేసేసాను. ముద్దకి పొంగల్కి ముద్దకి కొబ్బరి ముక్క తగులుతా, అల్లం పచ్చిమిర్చి, మళ్ళీ మిరియాలు ఇప్పుడు ఏగుతాయి కదా బాగా, అందుకని మిరియాలు ఆ పాటిని ఇప్పుడు వేసాను. రంగడి వంటి దేవుడు లేడు, పొంగల్ వంటి నైవేద్యం లేదని సామెత. నిజంగానే పొంగల్ని మించిన నైవేద్యం లేదు, చాలా బాగుంటుంది. అందులో తిరగమాత ఇలా వేసుకుంటే ముద్దకి జీడిపప్పు, కొబ్బరి ముక్క తగులుతా, మిరియం తగులుతా చాలా బాగుంటుంది. ఇంగు వేసుకోవాలి కంపల్సరీ, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసుకుంటే మంచి గుమగుమలాడుతూ ఉంటుంది తిరగమాత. నెయ్యి కదా, ఈ పిల్లలు కూడా పేచి పెట్టకుండా తినేస్తారు. జొన్న రవ్వ అని అసలు చెప్తే కానీ అర్థం కాదు ఎవరికైనా. మామూలు మనం అన్నం పొంగలనే అనుకుంటారు.